నల్లగొండ జిల్లాలో ఎస్ఐ లైంగిక వేధింపుల కలకలం రేగింది. మహిళను లైంగికంగా వేధించినట్టుగా షౌలి గారవరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. భూ వివాదంలో పోలీస్ స్టేషన్కు వచ్చింది బాధితురాలు. తనతో క్లోజ్గా ఉంటేనే కేసు పరిష్కరిస్తానని మహిళను వేధించినట్టుగా తెలుస్తోంది ఎస్ఐ ప్రవీణ్ కుమార్. జిల్లా ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. విచారణకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. ఓ కేసుకు సంబంధించి వచ్చిన మహిళతో పోలీస్ స్టేషన్కి వచ్చిన మహిళతో షాలి గౌరారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ లైంగికంగా వేధించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. భూ వివాదంలో పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితురాలను తనతో క్లోజ్గా ఉంటేనే కేసు పరిష్కరిస్తానంటూ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వేధించారు. దీంతో ఆమె జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రస్తుతం విచారణకు ఆదేశించారు. మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, షాలి గౌరారం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణ చేసింది ఓ మహిళ. దీనికి సంబంధించి ఎస్పీ కూడా విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సో ఎస్ఐపై ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎస్పీ, అట్లాగే ఎట్లాంటి ఎంక్వైరీ సాగుతోంది? రైట్, ప్రస్తుతం షాలి గౌరవం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై విచారణ కొనసాగుతుంది. ఎస్పీ ఆదేశాల మేరకు అక్కడ విచారణ కొనసాగుతుంది. విచారణలో ఒకవేళ నిజమే అని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునేలా ఏవైతే మహిళ ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు కాపీ కూడా మనం చూడడం జరిగింది. ఎస్పీకి నల్గొండ ఎస్పీ కార్యాలయానికి వచ్చి కూడా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కి రిటర్న్ గా రాసి జరిగింది. తాను షాలి గౌరారం ఆ పిఎస్ కు వెళ్లి తన భర్తపై ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా నాతో ఉండు, నీతో అన్ని పనులు చేసి పెడతానంటూ అసభ్యంగా మాట్లాడారంటూ కూడా ఎస్ఐ పై ఆ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ స్టేషన్ కు వెళ్ళిన పట్ల ఈ విధంగా మాట్లాడడం, భర్త లేకుండా ఎలా ఉంటున్నావు, అదే విధంగా నీకు వంట వచ్చా, వంట వస్తే తనకు చేపల కూర చేసి పెట్టు, అదేవిధంగా మాంసం చేసి పెట్టని ఆ మాట్లాడమే కాకుండా స్టేషన్ లో గ్రీన్ టీ కూడా పెట్టుకొని తాగించాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా భర్త లేకుండా ఒంటరిగా ఎలా ఉంటున్నావని కూడా ఈ విధమైనటువంటి పదజాలంతో తనతో అసభ్యంగా మాట్లాడారని కూడా ఆ బాధిత మహిళ స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న గ్రీవెన్స్ లో సోమవారం గ్రీవెన్స్ కావడంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై వెంటనే స్పందించినటువంటి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అతనిపై విచారణకు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. నిజంగా ఈ బాధిత మహిళ చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేశారు, మాట్లాడడానికి కారణం ఏంటి, అన్ని విషయాలను కూడా ఎస్పీ స్వయంగా తెలుసుకుంటున్నారు. మనం గతంలో కూడా చూడడం జరిగింది. వారం రోజుల క్రితమే వరంగల్ కూడా ఏకంగా ఒక ఏసీపీ స్థాయి అధికారి కూడా మహిళని ఈ విధంగా పిలిపించుకొని కూడా చేసిన విధుల్లో కూడా అతని ప్రభుత్వం కూడా సీరియస్ కావడం జరిగింది. ఏకంగా అతన్ని కానిస్టేబుల్ గా రిమూవ్ చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం మార్పు రావడం లేదని చెప్పవచ్చు. ఒక బాధిత మహిళ భర్తతో తమ కొంతకాలంగా విభేదాలు వస్తున్నాయి, ఆ విభేదాల విషయంలోనే ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. అయితే గతంలో ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ సరిగా లేదు, మళ్ళీ స్టేషన్ కి వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వాలని పిలిపించడం జరిగింది. ఆ వచ్చినటువంటి మహిళను తన రూమ్ లోనే చాలా సేపు వరకు కూడా కూర్చోబెట్టుకొని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినట్లు కూడా క్లియర్ గా తనతో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడో అవన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో కూడా ఫిర్యాదు రూపంలో ఎస్పీకి అందించడం జరిగింది. వంట వచ్చా అని, వంట రావాలని, అదేవిధంగా స్టేషన్ లో గ్రీన్ టీ తెప్పించడం అని, భర్త లేకుండా ఎలా ఉంటున్నావు, మీకన్నా మీ అమ్మ చాలా అందంగా ఉంటుందని ఇలాంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడారని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఎస్ఐ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఇందులో ఏ విధమైనటువంటి ఏమైనా గతంలో, ఎందుకంటే స్టేషన్ లో కొంతమందికి కూడా ఈ భూ వివాదాలు లావాదేవీల వ్యవహారంలో కూడా ఎస్ఐకి అక్కడ స్థానికులకు కూడా విభేదాలు రావడం జరిగింది. ఆ విభేదాలతో కొంతమంది కావాలని మహిళతో ఈ విధంగా ఫిర్యాదు చేయించారా, లేకపోతే నిజంగా మహిళతో ఈ విధంగా మాట్లాడి ఉంటాడా అనేది విచారణ కొనసాగుతుంది. ఇవాళ ఆ విషయం కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ విషయంపై ఎస్పీ చాలా సీరియస్ గా స్పందించడం జరిగింది. బాధిత మహిళ ఏకంగా తన వద్దకు వచ్చి కూడా విషయాన్ని తెలుసుకోవడం పట్ల కూడా అతను వెంటనే డిఎస్పీ కూడా విచారణ జరిపించాలని కూడా కోరడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్. ఇది మహిళను లైంగికంగా షాలి గౌరారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వేధించారు. భూ వివాదంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితురాలను తనతో క్లోజ్గా ఉంటే కేసు పరిష్కరిస్తానంటూ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వేధించడంతో ఆమె జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణకు ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో ఎస్ఐ లైంగిక వేధింపుల కలకలం రేగింది. మహిళను లైంగికంగా వేధించినట్టుగా షౌలి గారవరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. భూ వివాదంలో పోలీస్ స్టేషన్కు వచ్చింది బాధితురాలు. తనతో క్లోజ్గా ఉంటేనే కేసు పరిష్కరిస్తానని
మహిళను వేధించినట్టుగా తెలుస్తోంది ఎస్ఐ ప్రవీణ్ కుమార్. జిల్లా ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. విచారణకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. ఓ కేసుకు సంబంధించి వచ్చిన మహిళతో పోలీస్ స్టేషన్కి వచ్చిన మహిళతో శాలి గౌరారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ లైంగికంగా వేధించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. భూ వివాదంలో పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితురాలను తనతో క్లోజ్గా ఉంటేనే కేసు పరిష్కరిస్తానంటూ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వేధించారు. దీంతో ఆమె జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రస్తుతం విచారణకు ఆదేశించారు. మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, శాలి గౌరారం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఓ మహిళ. దీనికి సంబంధించి ఎస్పీ కూడా విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సో ఎస్ఐపై ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎస్పీ, అట్లాగే ఎట్లాంటి ఎంక్వైరీ సాగుతోంది? రైట్, ప్రస్తుతం శాలిగౌరవం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై విచారణ కొనసాగుతుంది. ఎస్పీ ఆదేశాల మేరకు అక్కడ విచారణ కొనసాగుతుంది. విచారణలో ఒకవేళ నిజమే అని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునేలా ఏవైతే మహిళా ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు కాపీ కూడా మనం చూడడం జరిగింది. ఎస్పీకి నల్గొండ ఎస్పీ కార్యాలయానికి వచ్చి కూడా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కి రిటర్న్ గా రాసి ఇవ్వడం జరిగింది. తాను శాలిగౌరారం ఆ పిఎస్ కు వెళ్లి తన భర్తపై ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా నాతో ఉండు, నీతో అన్ని పనులు చేసి పెడతానంటూ అసభ్యంగా మాట్లాడారంటూ కూడా ఎస్ఐ పై ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ స్టేషన్ కు వెళ్ళిన పట్ల ఈ విధంగా మాట్లాడడం, భర్త లేకుండా ఎలా ఉంటున్నావు, అదే విధంగా నీకు వంట వచ్చా, వంట వస్తే తనకు చేపల కూర చేసి పెట్టు, అదేవిధంగా మాంసం చేసి పెట్టని మాట్లాడమే కాకుండా స్టేషన్ లో గ్రీన్ టీ కూడా పెట్టుకొని తాగించాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా భర్త లేకుండా ఒంటరిగా ఎలా ఉంటున్నావని కూడా ఈ విధమైనటువంటి పదజాలంతో తనతో అసభ్యంగా మాట్లాడారని కూడా ఆ బాధిత మహిళ స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న గ్రీవెన్స్ లో సోమవారం గ్రీవెన్స్ కావడంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై వెంటనే స్పందించినటువంటి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అతనిపై విచారణకు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. నిజంగా ఈ బాధిత మహిళ చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేశారు, మాట్లాడడానికి కారణం ఏంటి, అన్ని విషయాలను కూడా ఎస్పీ స్వయంగా తెలుసుకుంటున్నారు. మనం గతంలో కూడా చూడడం జరిగింది. వారం రోజుల క్రితమే వరంగల్ కూడా ఏకంగా ఒక ఏసీపీ స్థాయి అధికారి కూడా మహిళని ఈ విధంగా పిలిపించుకొని కూడా చేసిన విధుల్లో కూడా అతని ప్రభుత్వం కూడా సీరియస్ కావడం జరిగింది. ఏకంగా అతన్ని కానిస్టేబుల్ గా రిమూవ్ చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం మార్పు రావడం లేదని చెప్పవచ్చు. ఒక బాధిత మహిళ భర్తతో తమ కొంతకాలంగా విభేదాలు వస్తున్నాయి, ఆ విభేదాల విషయంలోనే ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. అయితే గతంలో ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ సరిగా లేదు, మళ్ళీ స్టేషన్ కి వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వాలని పిలిపించడం జరిగింది. ఆ వచ్చినటువంటి మహిళను తన రూమ్ లోనే చాలా సేపు వరకు కూడా కూర్చోబెట్టుకొని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినట్లు కూడా క్లియర్ గా తనతో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడో అవన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో కూడా ఫిర్యాదు రూపంలో ఎస్పీకి అందించారు.